పేరుతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ పచ్చి విష ప్రచారం చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎవరైనా ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసిందంటే, రాజ్యాంగాన్ని అవమానం చేసిందంటే, రాజ్యాంగాన్ని మార్చిందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం చేసిందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించింది ఎవరంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనేక రకాల కుట్రలు చేసి ఆయన చివరి శ్వాస వరకు అవమానాలతో ఆయనను అవహేళన చేసినటువంటి పార్టీ, అవమానించినటువంటి పార్టీ, ఎన్నికల్లో ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అన్ని రకాలుగా గౌరవించినటువంటి పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత రత్న ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి నాగపూర్లో దీక్షా స్థలము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమ శ్వాస వదిలినటువంటి ఢిల్లీలో ఇల్లు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నటువంటి లండన్లో ఇల్లు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్కిలో జరిగినటువంటి బాంబేలో స్థలము. ఈ 5 స్థలాలలో పంచతీర్థ పేరుతో ఈరోజు అద్భుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాపకార్థము, సంస్మరణార్థము, ఆయన స్ఫూర్తితో ఈరోజు నిర్మాణాలు చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు మనం చేస్తారు. మీ ముఖాలకు ఎప్పుడైనా మీ కుటుంబాల గురించే మాట్లాడారు తప్ప జవహర్లాల్ నెహ్రూ గురించి పేరు పెట్టుకుందాం, ఇందిరాగాంధీ పేరు పెట్టుకుందాం, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుందాం అనే ముఖాలే తప్ప మీరు ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించో, ఇటీవల స్వర్గస్థులైనటువంటి పివి నరసింహారావు గురించో వీళ్ళకి ఆలోచన లేదు. ఎటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రిగా సేవలు చేసినటువంటి పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలు చేసినటువంటి పివి నరసింహారావు స్వర్గస్థులైతే ఆయన పార్థిక దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా పెట్టకుండా అవమానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక తెలుగు బిడ్డ మొదటిసారి తెలుగు బిడ్డగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడితే పివి నరసింహారావు గారిని అవమానం చేసింది పార్టీ. ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు జరపాలా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత్యక్రియలు బాంబేలో జరుపుతారు, పివి నరసింహారావు అంత్యక్రియలు హైదరాబాద్లో జరుపుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల, పెద్ద నాయకుల అంత్యక్రియలు ఢిల్లీలో జరుపుతారు. ఇది వివక్షత. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్మరణార్థం అనేక రకాల నిర్మాణం చేశాం. ఆయనకు సంబంధించినటువంటి స్తూపాలు నిర్మాణం చేశాం, భవనాలు నిర్మాణం చేశాం, మ్యూజియాలు నిర్మాణం చేశాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పివి నరసింహారావు జ్ఞాపకార్థం హైదరాబాద్, ఢిల్లీలో మేము నిర్మాణం చేసినాము. కాంగ్రెస్ పార్టీకి మనసు రాలా. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి కానీ, భారత రాజ్యంతో పోరాటం చేయాలనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీకి మాట్లాడే హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు తెలంగాణలో ఈరోజు గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాల. చావు తప్పి కన్ను లొట్టుపోయినట్టు కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చింది. వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ. వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో రావాల్సింది భారతీయ జనతా పార్టీ.
తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మేము తెలంగాణలో ఒక ప్రజాప్రభుత్వం, తెలంగాణ అభివృద్ధితో కూడినటువంటి ప్రభుత్వము, తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి ప్రభుత్వము, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మకు శాంతిని చేకూర్చేటువంటి ప్రభుత్వము, తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వము, తెలంగాణలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వస్తుంది. దానికి నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు ఏదైతే అభిషేక్ యాదవ్ కావచ్చు, ఆనంద్ కుమార్ కావచ్చు, నందు కానీ లేకపోతే శివ కానీ ఎవరైతే చేరారో మిగతా సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భావి భారత పిల్లల భవిష్యత్తు కోసం, బంగారు తెలంగాణ కోసం మనము బీజేపీని బలపరచాల్సిందిగా నేను కోరుతున్నాను.